తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం తరపున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలను గతేడాది నిర్వహించామన్నారు. ఇక ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఘనంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో గెలవక ముందు అధికారికంగా నిర్వహిస్తామన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చి ఇప్పుడు మాట తప్పారని గుర్తు చేశారు. మజ్లీస్ పార్టీకి ఓవైసీ తలొక్కి కేసీఆర్ విమోచన కార్యక్రమాలు చేయడం లేదన్నారు. ఆనాడు హోంమంత్రి సర్దార్ పటేల్ తెలంగాణ గడ్డపైన త్రివర్ణ పతాకరిస్తే ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా గతేడాది జెండా ఎగరవేశారు. సన్మానించుకునేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రతి ఊరు కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కలిసి ఇంటింటికి వెళ్లి దేశం కోసం అమరవీరులైనటువంటి త్యాగాలు చేసినటువంటి స్వతంత్ర సమరయోధులు గాని, రక్షణ సిబ్బంది గాని వారి జ్ఞాపకార్థము వారికి నివాళులు ఇస్తూ ప్రతి ఇంటి నుంచి కూడా చిటికెడు మట్టి కానీ చిటికెడు కానీ సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఇప్పటికే చర్చలు జరిపాము. అన్ని రాష్ట్రాలు స్థానిక సంస్థలతో కలిసి జిల్లా యంత్రాంగము, గ్రామ సర్పంచుల నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ, యువకులందరూ కూడా కలిసి ఒక కలశాల ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంటి నుంచి కూడా అమరవీరుల అర్థము ఈ యొక్క మట్టిని వాళ్ళ చేతు ద్వారా కలశంలో వేయించడము, ఆ రకంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల వారీగా ఈ యొక్క మట్టిని సేకరించేటువంటి కార్యక్రమం సెప్టెంబర్ నెలలో పూర్తి చేస్తాము. తర్వాత గ్రామాల వచ్చినటువంటి